హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మా ఊరికి దగ్గరలో ఉన్న క్రాకర్ షాప్కి అయితే నిన్న మార్నింగ్ వెళ్ళాము. దాదాపుగా 5,100 రూపాయలకి అయితే క్రాకర్స్ తీసుకొచ్చాము. నాకు తెలిసి లైఫ్లో మీరు ఎప్పుడు కూడా ఇలాంటి క్రాకర్స్ అయితే ఎప్పుడు చూడలేదు కదా. అలాంటి క్రాకర్స్ తీసుకొచ్చాము. దాదాపు ఇవి పొలిటీషియన్స్ని అండ్ అలాగే సినిమా ఫీల్డ్ వాళ్ళని అందరినీ కవర్ చేసాము ఈ వీడియోలో. చూడండి, ఇక్కడ క్రాకర్స్ చూసారు కదా, దాదాపుగా 5,000 పైన తీసుకొచ్చాము సరుకు అయితే. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి పైన కాంతారా చూసారు కదా, రీసెంట్గా వచ్చిన రిషబ్ శెట్టి కాంతార 2 సినిమా కూడా వస్తుంది. ఆ సినిమా సంబంధించిన క్రాకర్స్ అనమాట ఇవి. సో ఇవి మాత్రం చాలా వైల్డ్గా పేలుతాయని చెప్పేసి షాప్ ఓనర్ చెప్పారు. సో అందువల్ల కొంచెం కాస్ట్ ఎక్కువైనా సరే ఇవి తీసుకొని వచ్చేసాం అనమాట. దాదాపు ఈ బాక్స్ ఖరీదు వచ్చేసరికి 600 రూపాయలు అనమాట. సో చూసారు కదా, దీనికి ఎటువైపు చూసినా సరే మొత్తం కాంతార సింబల్స్. ఈ క్రాకర్స్ ఎలా పేలుతాయో నాకు కూడా తెలియదు, కానీ ఈ పోస్టర్ చూసి అయితే ఈ బాక్స్ తీసుకున్నాను. దాదాపుగా 600 రూపాయలు. సో ఇవి పేలేటప్పుడు మాత్రం కన్ఫామ్ మీరు మళ్ళీ మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇవి పేల్చేటప్పుడు మాత్రం మళ్ళీ వీడియో తీసి పెడతాను. కంటిన్యూగా మన వీడియో ఫాలో అవుతూ ఉండండి. ఇక నెక్స్ట్ వచ్చేసరికి మన ఇక్కడ చూస్తే ఎన్టీఆర్ గారు అనమాట. చూసారు ఎంత పెద్ద బాక్స్ ఇది. ఇక్కడ చూసిన పార్టీ స్థాపకులు ఎన్టీఆర్ గారిది అనమాట. సో ఈ బాక్స్ పోస్టర్ ఎటు చూసినా సరే మొత్తం కూడా ఎన్టీఆర్ గారి బొమ్మలతో నిండిపోయింది. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ అయితే దాదాపుగా ఈ బాక్స్లో మొత్తం కూడా 10 షాట్స్ అయితే వస్తాయంట. ఇవి కూడా చాలా వైల్డ్గా అయితే పేలుతాయని చెప్పారు. ఇవి వచ్చేసరికి ఆకాశంలో వెళ్ళిన తర్వాత మొత్తం కూడా ఫ్లవర్ టైప్గా పూలుగా అయితే వస్తుందంట. సో నేనైతే ఇంతకుముందు ఎప్పుడు పేల్చలేదు, ఈ బాక్స్ ఎప్పుడు చూడలేదు కూడా, ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇది పేల్చేటప్పుడు మాత్రం చాలా పెద్ద వీడియో తీస్తాను. మీరు కంపల్సరీ మన ఛానల్ ఫాలో అవుతుండండి. దాదాపు 1-2 రోజులు అయితే ఖచ్చితంగా పేల్చేస్తాను. సో దీని తర్వాత నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఐటమ్ ఏముందంటే జనసేన పార్టీ. చూసారు కదా, ఇది మీరు ఇంతకుముందు ఎప్పుడైనా ఏ షాప్లో చూస్తే నాకు కామెంట్ చేయండి. నేనైతే ఇంతకుముందు ఎప్పుడు కూడా ఏ షాప్లో ఈ బాక్స్ చూడలేదు. జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారిది అనమాట. సో ఈ పోస్టర్ మీద ఉన్న ఈ పవన్ కళ్యాణ్ ఎంత పవర్ఫుల్లో ఈ క్రాకర్స్ కూడా అంతే పవర్ఫుల్గా పేలుతాయని చెప్పేసి షాప్ ఓనర్ చెప్పారు. సో అందువల్లే ఈ బాక్స్ కాస్ట్ వచ్చేసరికి దాదాపు 400 రూపాయలు పడింది. సో అదే 400 పెడితే ఇంకో 2-3 బాక్సులు అయితే వచ్చేవి, కానీ కంపల్సరీగా ఈ బాక్స్ కావాలని చెప్పేసి తీసుకున్నాను. సో చూసారు కదా, ఈ వీడియోలో పవన్ కళ్యాణ్ గారి ఫాలోవర్స్ కానీ ఫ్యాన్స్ కానీ ఉంటే ఖచ్చితంగా మన వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి రష్మిక మందన క్రాకర్స్ అనమాట. ఇవైతే నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. ఇంతకుముందు ఎప్పుడైతే ఈ క్రాకర్స్ నేను పేల్చలేదు. చూసారు కదా, చాలా హెవీగా ఉంది బాక్స్ కూడా, అండ్ అలాగే క్రాకర్స్ కూడా చాలా హెవీగా ఉంటాయి. ఇది వచ్చేసరికి కాస్ట్ దాదాపుగా 1000 రూపాయలు పడిపోయింది మనకి. మీరు ఇప్పుడు కొంటే, రీసెంట్గా వచ్చిన దీపావళి మీరు కొంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే ఈ బాక్స్ చాలా బాగా నచ్చేసింది. అండ్ అలాగే December 4th, 5th అయితే సినిమా రిలీజ్ అవ్వబోతుంది. సో ఇందులో టాప్ ఆకాశానికి వెళ్ళిన తర్వాత అయితే ఇలా డిఫరెంట్ మల్టిపుల్ కలర్స్ అయితే వస్తాయంట. సో చూసారు కదా, నాకైతే చాలా బాగా నచ్చేసింది. అండ్ అలాగే దీని తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి రష్మిక మందన ఉన్న తర్వాత నెక్స్ట్ అలాగే పుష్పరాజ్ ఉండాలి కదా. సో దాని తర్వాత అయితే పుష్పరాజ్ బాక్స్ అనమాట. ఇది పుష్పరాజ్ తగ్గేదే లేదు. చూసారు కదా, రేపు December 5th అయితే సినిమా చాలా పెద్ద బ్లాస్ట్ చేయబోతుంది. అండ్ అలాగే దానికి తగ్గ క్రాకర్స్ అయితే ఇప్పుడు హోల్సేల్గా అయితే చాలా బాగా నడుస్తుంది షాప్లో అయితే. నాకైతే చాలా బాగా నచ్చేసింది. దీని కాస్ట్ వచ్చేసరికి దాదాపుగా 400 పడింది అనమాట. సో రష్మిక మందన కంటే ఇది కొంచెం తక్కువ రేట్లో వచ్చేసింది. అండ్ అలాగే బాక్స్ సైజ్ కూడా చాలా చిన్నది. ఈ వైపు చూసుకుంటే మనకి రాఖీ బాయ్ ఉన్నారు, KGF స్టారు. ఇది వచ్చేసరికి చాలా డిఫరెంట్గా ఉంది. ఇది వచ్చేసరికి ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు ఇక్కడైతే మొత్తం మనీ ఉందన్నమాట. 2000 నోట్స్, 500 నోట్స్ ఉంది. ఇది పేల్చేటప్పుడు మాత్రం వీడియో అస్సలు మిస్ అవ్వద్దు. మీరు మన వీడియో కంటిన్యూగా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇది పేల్చినంత మీకు చూపిస్తాను. ఇవైతే మొత్తం కూడా మనీ అనమాట, మనీ ప్లాంట్ లాగా అనమాట. ఆకాశానికి మొత్తం పూల వర్షంలో కురుస్తుంది, మొత్తం డబ్బులే. సో ఇది చూస్తుంది కంపల్సరీగా ఇది రేపు ఈవినింగ్ పేలుస్తాను. మీరు మాత్రం మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. ఇక రష్మిక వచ్చేసింది, పుష్పరాజ్ వచ్చేసాడు. ఇక నెక్స్ట్ ఐటమ్ ఏముందా మన బాక్స్ అని చెప్తే ఒక అందరికీ తెలుసు కదా, YSRCP పార్టీకి సంబంధించిన జగన్ గారు అండ్ అలాగే రాజశేఖర రెడ్డి గారు అనమాట. సో ఇదైతే బాక్స్ చాలా డిఫరెంట్గా ఉంది. ఇది ఓపెన్ చేసిన షాప్లో కూడా చాలా పెద్ద ఒత్తు వచ్చేసి అండ్ అలాగే చాలా పెద్ద సర్కిల్గా ఉంది. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఇది వచ్చేసరికి ఒక సింగిల్ పీస్ అనమాట. అంటే ఒక పెద్ద ఒత్తు ఉంటుంది, చాలా పెద్ద బాంబు అనమాట ఇది. ఇది కూడా పేలిన తర్వాత ఇక్కడ చూస్తున్నట్టయితే డిఫరెంట్ కలర్ పేపర్స్ వస్తాయన్నమాట. ఇది వచ్చేసరికి చూసారా, YSR అని చెప్పేసి కింద 8 షాట్ అని రాసింది. చాలా పెద్ద బాంబు. నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి కాక్టైల్ పార్టీ. చూసారు కదా, దీని లోపల వచ్చేసరికి మొత్తం 3 పిన్లు అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసరికి నేను ఫస్ట్ చూడగానే ఏదో మన కూల్ డ్రింక్ షాప్లో తాగే కోకోకోలా అనుకున్నాను, కానీ ఇలాంటి బాంబులు అయితే నేను ఎప్పుడు చూడలేదు కూడా. చాలా డిఫరెంట్గా ఉన్నాయి పోస్టర్ కూడా. మీరు ఇంతకుముందు ఎప్పుడైనా కాలిస్తే ఖచ్చితంగా కామెంట్ చేయండి. చూసారు కదా, ఇలా టిన్నులు అయితే ఉంటాయన్నమాట, కూల్ డ్రింక్ టిన్నులాగా. 1, 2, 3. ఇది వచ్చేసరికి దాదాపు మనకి 300 రూపీస్ పడింది. ఒక్కో టిన్ వచ్చేసరికి 100 రూపీస్ అనమాట. మీరు ఎప్పుడైనా కాలిస్తే కంపల్సరీ మనకు కామెంట్ చేయండి కింద.
ఇక దీని తర్వాత నెక్స్ట్ ఐటెం ఏముందా అని చూస్తే రెడ్ లేబుల్ ఫ్రెండ్స్. చూసారు కదా మీరు, రీసెంట్గా వైన్ షాప్లో దొరికే రెడ్ లేబుల్ కాదు ఇది క్రాకర్ అనమాట. చూసారు కదా దాదాపుగా మోచే అంత హైట్ ఉంది. ఇది వచ్చేసరికి ఒకటే ఒక పీస్ అనమాట, చాలా డిఫరెంట్గా ఉంది. నేనైతే ఇంతకుముందు క్రాకర్ షాప్లో ఎక్కడక్కడ ఇది చూడలేదు, అలా డిఫరెంట్గా ఉంది. మీకోసం ఓపెన్ చేసి చూపిస్తాను, ఒకసారి చూడండి ఇది ఎలా ఉంటుందో. నాకు తెలిసి మీరు ఎప్పుడు ఈ షాప్లో చూసుండరు ఫ్రెండ్స్. చూసారు కదా ఎంత డిఫరెంట్గా ఉంది అది. దీనికి ఒత్తి వచ్చేసరికి ఒకటే ఒత్తి ఉంటుంది. ఇక్కడ ఉంది కదా చాలా పెద్ద ఒత్తి ఇచ్చారు. ఇక్కడ అంటించిన తర్వాత ఒకసారిగా చాలా ఆకర్షణ కలిపి చాలా డిఫరెంట్ మల్టిపుల్ కలర్ బాగుంది. అయితే ఫస్ట్ టైం కాల్స్తున్నాను. రేపు ఈవినింగ్ అయితే వీడియో వస్తుంది, ఎవరు కూడా మిస్ అవ్వద్దు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక దీని తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి విఐపి బాంబు ఉంది దీని మీద. అయితే దీని మీద ఉన్న బాక్సెస్ని చూసి అయితే ఈ బాక్స్ తీసుకున్నాను. ఒకసారి లోపల చూడండి ఎలాంటి పెద్ద పెద్ద వెన్నమెద్ద బాంబులు ఉన్నాయో ఫ్రెండ్స్. చూడండి ఒకసారి ఇది. ఈ వెన్నమెద్ద బాంబులు చాలా చాలా కాస్ట్లీ అనమాట. అండ్ అలాగే ఇవి కూడా జనాలు ఉన్న చోట అయితే అసలు ఖచ్చితంగా పేల్చొద్దు. ఇవి ఏదైనా ఊరు బయటికి ఒక ఎవరు లేని ప్రదేశంకి వచ్చి పేల్చండి. ఎందుకంటే ఇది ఇంట్లో ఉన్న ప్లేస్లో పేలిస్తే ఖచ్చితంగా ఇంట్లో సామాన్లన్నీ కింద పడే ప్రమాదం అయితే ఉంది. సో చూసారు కదా ఇదైతే చాలా కాస్ట్లీ విఐపి బాంబ్. అండ్ అలాగే దీని తర్వాత నెక్స్ట్ ఐటమ్ వచ్చేసరికి ఇక 2 ప్యాకెట్లు మిగిలాయి మనకి తెచ్చిన 5,000 సరుకులు. ఇక్కడ చూస్తున్నట్టయితే ఫోటో ఫ్లాష్ అనమాట. ఇవి చూడండి సెంట్ బాటిల్లో ఉన్నాయి, కానీ ఇదైతే ఫోటో ఫ్లాష్ అనే బాంబులు అనమాట. ఇవి ఎలాగంటే మనం ఫోటో తీసినప్పుడు ఎలాగైతే ఇట్లా ఫ్లాష్ లైట్ వస్తుందో సేమ్ అదేవిధంగా ఇవి కాల్చినప్పుడు ఫ్లాష్ లైట్ వస్తుంది. ఇదైతే చాలా తక్కువ కాస్ట్లో వచ్చింది మాకు, చాలా చీప్ అనమాట. అండ్ అలాగే దీని తర్వాత వచ్చేసరికి సెల్ఫీ అనమాట. ఇవి చూసారు కదా ఇవి కూడా సేమ్ టు సేమ్ అంట. ఇది చూసారు కదా ఇక్కడ ఉన్న ఈ ఫోటో చూడండి. ఇలా మనం ఫోటో దిగినప్పుడు ఎలా అయితే డిఫరెంట్గా ఉందో చూడండి. ఇక్కడ మొత్తం కూడా చిచ్చుబుడ్డు టైపుగా అయితే 2 వైపులో అయితే క్రాకర్స్ వచ్చి డిఫరెంట్గా అయితే వస్తాయన్నమాట, పూల వర్షం లాగా. ఇదైతే చాలా చీప్గా వచ్చింది. దాదాపుగా ఇది వచ్చేసరికి ఒక 70-100 రూపీస్ ఉంది. ఇవి 2 ఫ్రెండ్స్, ఇవి 2 ఒక చీప్ రేట్లో వచ్చాయి. మిగతా అవన్నీ కూడా చాలా కాస్ట్ అనమాట. మొత్తం ఫ్రెండ్స్ మొత్తం చూసారు కదా దాదాపుగా 5,100 అయితే మొత్తం అన్ని క్రాకర్స్ కలిపి. ఇందులో వచ్చేసరికి మనకి రష్మిక మందన అండ్ అలాగే పుష్పరాజ్ వచ్చేసాడు, అది యష్ వచ్చేసాడు. ఆ తర్వాత వచ్చేసరికి జనసేన పార్టీ మన పవన్ కళ్యాణ్ గారు వచ్చేసారు. ఆ తర్వాత వచ్చేసరికి ఎన్టీఆర్ గారు వచ్చేసారు. ఇలా అందరిని కవర్ చేశాను అనమాట. అండ్ అలాగే చివరిలో వచ్చేసరికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. సో అన్ని పార్టీలను కవర్ చేసాము. అండ్ అలాగే ట్రెండింగ్లో ఉన్న అన్ని హీరోలను కూడా కవర్ చేసాము. ఈ వీడియోలన్నీ కూడా ఇక్కడ 2-3 రోజుల్లో క్రాకర్స్ అన్నీ కూడా కాల్ చేస్తాను. మీరు చేయాల్సింది ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ప్రతి వీడియోకు లైక్ చేసి కామెంట్ చేయండి.